హాయ్ అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందాం. దాని గురించి ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. గోరుచిక్కుడు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేస్తాను. నేను గోరుచిక్కుడు మొత్తం తీసేసుకున్నానండి. మళ్ళీ కడాయి కడిగి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుకుంటాను. ఆయిల్ వేడైందండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అవి బాగా వేగాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, అది కూడా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. గోరుచిక్కుడులు వేసేసుకుందాం. అవి కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలి. టమాటా వేసుకుంటున్నానండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాం. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం.